సిఎల్పి సమావేశానికి సంబంధించిన తాజా సమాచారం చూస్తున్నాం. నేడు ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం జరగనుంది. రేపు ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల నేపథ్యంలో కూడా సిఎల్పి భేటీ కానుంది. ఇరిగేషన్ చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. నేడు ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం జరగనుంది. రేపు ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల నేపథ్యంలో సిఎల్పి భేటీ కానుంది. ఇరిగేషన్ చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, నేడు ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి భేటీ జరుగుతుంది కదా, పూర్తి వివరాలు ఏంటి? థ్యాంక్ యూ చందు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో నిన్న బడ్జెట్ ని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న సాయంత్రమే సిఎల్పి సమావేశం జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ రోజు సిఎల్పి సమావేశం ప్రజాభవన్లో సిఎల్పి నేత అదేవిధంగా సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి సాయంత్రం 6 గంటలకు వేదిక కాబోతుంది. ఆ ప్రజాభవన్ లో సాయంత్రం జరిగేటటువంటి సమావేశానికి ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి 64 మంది ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా రేపు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ కి సంబంధించినటువంటి సాగునీటి పారుదల శాఖకు సంబంధించినటువంటి అంశం పైన శ్వేతపత్రం రిలీజ్ చేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ఆ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత ఎమ్మెల్యేలు ఏ విధమైనటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలన్న దానిపైన ప్రధానంగా చర్చించడం జరుగుతుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మరొకవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇతర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో రేపు రిలీజ్ చేసేటటువంటి నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రం పైన ఎమ్మెల్యేలు ఏ విధమైనటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. దాంతో పాటు మరొకవైపు గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నటువంటి అవినీతి అక్రమాలపైన సభలో ఏ విధమైనటువంటి సభలో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధమైనటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలన్న దానిపైన సిఎల్పి నేత సీఎం రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది. నాగేంద్ర, ఒక పక్క ఇరిగేషన్ కి సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు, సిఎల్పి భేటీ కానుంది. మరి అటువైపు బీఆర్ఎస్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే 12తో సమావేశాలు కంప్లీట్ చేసి అసెంబ్లీ సమావేశాలు 13న పరిశీలనకు సంబంధించి మేడిగడ్డ పరిశీలనకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలను ఆహ్వానించాలని ముఖ్యంగా కేసీఆర్ ఆహ్వానించే బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం అప్పచెప్పారు. సో బీఆర్ఎస్ ఎలాంటి ఆలోచన చేస్తోంది అనుకోవచ్చు? ముఖ్యంగా చందు ఇక్కడ ఒకటి మనం గమనించాలి. ఎందుకంటే మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. దాదాపు 95,000 కోట్లతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా అవినీతిమయం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని కొంతమంది 1,000 కోట్ల రూపాయలు సంపాదించారు అనేటటువంటి దానిపైన ఇప్పటికే మేడిగడ్డకు సంబంధించినటువంటి కుంగుబాటికి సంబంధించి కానీ ఇప్పటికే విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అంశంలో కొంతమంది మేడిగడ్డ మరొక వైపు కాళేశ్వరంకి సంబంధించినటువంటి ప్రాజెక్టుల అంశంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
దీంతో పాటు మరొక వైపు అక్కడ జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి అంశంలోనే కేసీఆర్ ని ఆహ్వానించాలనేటటువంటి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎందుకంటే మేడిగడ్డ విజిట్ కి సంబంధించి అఖిల పక్షాన్ని తీసుకెళ్తున్నారు. దానిలో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ అఖిల పక్షానికి సంబంధించినటువంటి నేతలు మరొకవైపు మాజీ సీఎం కేసీఆర్ ని కూడా ఆహ్వానించాలంటూ కూడా నీటిపారుదల శాఖ మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డిగా బాధ్యతలను అప్పగించినటువంటి పరిస్థితి. కానీ మరొకవైపు 13వ తేదీన నీటి జల వివాదాలకు సంబంధించినటువంటి అంశంలో నల్గొండ వేదికగా బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను పెట్టుకుంది. ఆ సభా వేదికగా జల వనరులకు సంబంధించి నీటి వాటాలకు సంబంధించినటువంటి అంశం పైన బహిరంగ సభా వేదిక కేసీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలంతా కూడా బహిరంగ సభలో ప్రస్తావించేటటువంటి అవకాశం ఉంది. కానీ మేడిగడ్డలో ఎటువంటి అవినీతి జరగలేదు, సక్రమంగానే మేము పోలవరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నిర్మాణం చేసామనేటటువంటిది పేటతలం చేయాలనుకుంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డ విజిట్ కి రావాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా మేడిగడ్డ విజిట్ కి ఎవరు కూడా ఇప్పటివరకు వస్తామంటూ కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆహ్వానించాలంటూ కూడా ఆ బాధ్యతల్ని నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి వస్తారా లేదా అన్నది మాత్రం చూడాలి. కానీ అదే రోజున ఎందుకంటే అదే రోజున ఒకవైపు ప్రభుత్వం తరఫున అఖిలపక్షాన్ని మేడిగడ్డ విజిట్ కి తీసుకెళ్లడం, మరొకవైపు నల్గొండలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ సైతం ఉన్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్నది మాత్రం ఆసక్తి రేపుతుంది అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.